హలో ఆల్, తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, నితిన్ సింఘానియా. సో ఇవాళ మన టాపిక్ ఇండియన్ మ్యూజిక్లో రస. The reason behind the creation of ragas was to evoke emotional responses in the performer and the audience. సో ఈ రాగాస్ క్రియేషన్ సృష్టించటం వెనుక ఉన్న నీడ్ ఏంటంటే ఎమోషనల్ రెస్పాన్స్, అంటే భావోద్వేగం ప్రతిస్పందనలు పర్ఫార్మర్ చూసే ఆడియన్స్లో క్రియేట్ చేయాలి. దీస్ ఎమోషన్స్ విచ్ ఆర్ evoked through the singing and playing of ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కాల్డ్ రసాస్. ఎమోషన్స్ ఈ సింగింగ్ వల్ల కానీ ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం వల్ల కానీ వచ్చిన ఎమోషన్స్నే రసాస్ అంటారు. ద రసాస్ హ్యావ్ ఆల్సో బీన్ కాల్డ్ ద ఎస్థెటిక్ డిలైట్, అంటే సౌందర్య ఆనందం. వాటి వల్ల ఒక హ్యాపీనెస్ వస్తుంది, దాన్నే ఎస్థెటిక్ డిలైట్ అంటారు. యాజ్ దే ఆర్ కాన్షియస్లీ మేడ్ టు ఫీల్ అన్ ఎమోషన్ త్రూ సమ్ వన్ ఎల్స్ ఆర్ట్. సో ఎవరో వేరే వాళ్ళు ఒక ఆర్ట్ చేయటం వలన, ఏదైనా ఒక ఆర్ట్ ఒక కళ వలన, వేరే వాళ్ళ వల్ల చేయబడిన కళ వల్ల మనకి ఎమోషన్ అనేది వస్తుంది, ఆనందం కలుగుతుంది, బాధ కలుగుతుంది. సో దాన్ని రస అంటారు. ఈవెన్ తో దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ పర్సనల్ ఫీలింగ్స్. వాళ్ళ పర్సనల్ ఫీలింగ్ కాదు అది, వాళ్ళు చేసిన కళ వల్ల వచ్చే ఫీలింగ్, ఎమోషన్ని రసాస్ అంటారు. ఇనిషియల్లీ దేర్ వర్ 8 రసాస్, బట్ లేటర్ another rasa called Shanta rasa was added to make 9 rasas or Nauras. సో ఫస్ట్ 8 రసాసే ఉండేవి, తర్వాత ఒకటి యాడ్ చేశారు, దాని పేరు శాంత. సో మొత్తం కలిపి 9 రసాస్ అయినాయి, దాన్ని నవరాస్ అని కూడా అంటారు. దీస్ ఆర్, ఈ రసాస్ ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ రసాస్, మూడ్ ఇట్ ఎవోక్స్. శృంగార అంటే లవ్, హాస్య అంటే హ్యూమర్ ఆర్ లాఫర్. నెక్స్ట్ కరుణ, పాథోస్. రౌద్ర, యాంగర్. భయానక్, హర్రర్. వీర్, బ్రేవరీ. అద్భుత, వండర్. బీభత్స, డిస్గస్ట్. శాంత, పీస్ఫుల్ ఆర్ కామ్. So, however, after the 15th century, Bhakti or the rasa of devotion to God became widely accepted into the initial corpus of the 9 rasas. So, 15th century తర్వాత భక్తి ఆర్ ద రసా ఆఫ్ డివోషన్ అనేది బాగా పాపులర్ అయిపోయింది ఈ 9 రసాస్లో. తర్వాత సమ్ మ్యూజికాలజిస్ట్ ఆర్గ్యూ దట్ భక్తి అండ్ శాంతరస వేర్ వన్ అండ్ ద సేమ్. కొంతమంది మ్యూజికాలజిస్ట్ ఏమంటారంటే ఈ శాంతరస అండ్ భక్తి రస అనేవి ఆ 2 రసాస్ సేమ్ అని అంటారు. అనదర్ ఇంటర్వెన్షన్ ఇంటూ వాట్ మూడ్స్ ఆర్ evoked బై డిఫరెంట్ నోట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ నాట్యశాస్త్ర. ఇంకొక మాధ్యమం ద్వారా, ఈ నాట్యశాస్త్ర అనే మాధ్యమం ద్వారా ఈ మూడ్స్ ఏ రాగస్ వల్ల ఏ డిఫరెంట్ నోట్స్ వలన ఎవోక్ అవుతాయి అనేది మెన్షన్ చేసి ఉంది. భర్త ఆర్గ్యూస్ దట్ డిఫరెంట్ మూడ్స్ evoked by the notes are మద్యం evokes humorous incense, అంటే మద్యం అనేది హాస్య ప్రవృత్తుల్ని ఉద్భవింపచేస్తుంది. నెక్స్ట్ పంచమ విల్ ఎవోక్ ఎరోటిక్ ఫీలింగ్స్, అంటే శృంగార భావాలు, ఇది పంచమ అనేది. నెక్స్ట్ షడ్జ నోట్ వుడ్ ఎవోక్ హీరోయిక్ ఫీలింగ్స్, అంటే వీరోచిత ఫీలింగ్స్ని ఉద్భవింపజేస్తుంది. అండ్ లాస్ట్ ద వర్త్ఫుల్ ఇన్సెంటిస్, ఆగ్రహ ప్రవృత్తుల్ని ఉద్భవింపచేస్తుంది. ఇది లాస్ట్. అండ్ ఆర్ ఎవోక్డ్ బై రిషబ్ నోట్స్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. మధ్యమ అనేది హాస్య ప్రవృత్తులు, హ్యూమరస్ ఇన్సెంట్స్ని చేస్తుంది. అండ్ పంచమ అనేది ఎరోటిక్. నెక్స్ట్ షడ్జ అనేదేమో హీరోయిక్. లాస్ట్ది వర్త్ఫుల్ ఇన్సెంట్స్, ఇదేమో రిషభ నోట్ ఎవోక్ చేస్తుంది, అంటే
రిషభ నోట్ ఆగ్రహ ప్రవృత్తుల్ని చేస్తుంది, ఉద్భవింపచేస్తుంది. నెక్స్ట్ టాపిక్ తట్. తట్ ఈజ్ a system of classification of the ragas into different groups. ఈ తట్ అనేది ఈ రాగాస్ని వర్గీకరించటం, క్లాసిఫై చేయటం డిఫరెంట్ గ్రూప్స్లోకి, దాన్ని తట్ అంటారు. అదొక సిస్టమ్. ప్రెసెంట్లీ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ 10 తట్ క్లాసిఫికేషన్స్ హ్యావ్ బీన్ అడాప్టెడ్. సో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో 10 తట్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, అడాప్ట్ చేసుకుంది. అకార్డింగ్ టు విఎన్ బత్కండే, one of the most important musicologists in the field of North Indian classical music, each one of several traditional ragas is based on or is a variation of 10 basic thats or musical scales or frameworks. So V.N. Bhatkandeని బట్టి, అకార్డింగ్ టు హిమ్, వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యూజికాలజిస్ట్ ఈ విఎన్ బత్కండే అనేది ఏ ఫీల్డ్లో, నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఫీల్డ్లో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యూజికాలజిస్ట్. అండ్ ఈచ్ వన్ ఆఫ్ ద సెవరల్ ట్రెడిషనల్ రాగా ఈజ్ బేస్డ్ ఆన్ ఈచ్ వన్ ఆఫ్ ద సెవరల్ ట్రెడిషనల్ రాగాస్ బేస్ అయి ఉంటాయి. సో ఆర్ వేరియేషన్స్ ఆఫ్ 10 తట్స్. ఈ 10 తట్స్ అనేవి వేరియేషన్స్లో కూడా ఉంటాయి, ఒక్కొక్కటి బేస్ అయి ఉంటాయి. ఆర్ మ్యూజికల్ స్కేల్స్ ఆర్ ఫ్రేమ్వర్క్స్. ఏ తట్ కెన్ ఓన్లీ బీ సంగ్ ఇన్ ఆరోహ. ఈ తట్ అనేది ఓన్లీ ఆరోహాలో మాత్రమే పాడటం కుదురుతుంది. యాజ్ ద నోట్స్ ఆర్ కంపోజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. వీటిని అసెండింగ్ ఆర్డర్లో మాత్రమే కూర్చుతారు, ఫామ్ చేస్తారు, కంపోజ్ చేస్తారు. ఏ తట్ షుడ్ హ్యావ్ 7 notes అవుట్ ఆఫ్ 12 notes. ఈ తట్ అనేది 12 notesలో 7 notes కంపల్సరీగా ఉండాలి. సో 7 ఏమో శుద్ధ ఉండాలి, అదే శుద్ధ స్వరాస్ ఉండాలి. అండ్ 5 అనేది వికృత స్వరాస్ ఉండాలి. అండ్ దే షుడ్ నెసెసర్లీ బీ ప్లేస్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇవి తప్పకుండా అసెండింగ్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద. ద 10 తట్స్ ఆర్ బిల్వాల్, ఖమాజ్, కఫీ, అసవారి, భైరవి, భైరవ్, కళ్యాణ్, మార్వా, పౌర్వి అండ్ తోడి. తట్ హ్యాస్ నో ఎమోషనల్ క్వాలిటీ. ఈ తట్కి ఏమి ఎమోషనల్ క్వాలిటీ అనేది ఉండదు. అన్లైక్ రాగం లాగా ఈ తట్కి ఏమి ఎమోషనల్ క్వాలిటీ అనేది ఉండదు. అండ్ ఇట్ ఈస్ నాట్ సంగ్. ఈ తట్ని పాడలేము. ద రాగాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద తట్ ఆర్ సంగ్. ద రాగాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద తట్ ఆర్ సంగ్. సో ఈ తట్ నుంచి వచ్చిన రాగంని పాడగలం, అంతేగాని తట్ని పాడలేం. ఈ తట్ ఫామ్ చేయటం వల్ల వచ్చిన రాగంని మనం పాడగలం. నెక్స్ట్ సమయ్. ఈచ్ రాగా హ్యాస్ స్పెసిఫిక్ టైమ్ యాజ్ విచ్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్. సో ప్రతి రాగంకి ఒక నిర్దిష్ట కాలం అనేది ఉంటుంది. దిస్ ఈస్ బికాస్ దోస్ నోట్స్ ఆర్ సపోజ్ టు బీ మోర్ ఎఫెక్టివ్ అట్ దట్ పర్టికులర్ టైం. ఇది ఎందుకు అంటే, టైం ఎందుకు ఉంటుందంటే ఆ నోట్స్ అనేవి ఆ పర్టికులర్ టైంలో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయని. ద 24 hours ఆఫ్ ద డే కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts. సో ఈ 24 hours ఆఫ్ టైమ్, ఒక డేలో 24 hours ఆఫ్ టైంని 2 partsగా డివైడ్ చేశారు. ఫ్రమ్ 12 AM to 12 PM దిస్ ఈస్ కాల్డ్ ద పూర్వ భాగ్. అండ్ ద రాగా సంగ్ ఇన్ ద పీరియడ్ ఆర్ కాల్డ్ పూర్వ రాగా. సో 12 AM నుంచి 12 PM వరకు ఉన్న రాగాస్ని పూర్వ రాగా అంటారు. ఆ రాగాస్ని ఈ పీరియడ్లో పాడవచ్చు. దాన్ని 12 AM నుంచి 12 PM వరకు ఉన్న రాగాస్ని పూర్వ భాగ్ అంటారు. ఆ రాగాస్ని ఈ పర్టికులర్ టైం పీరియడ్లో పాడవచ్చు, అది పూర్వ రాగా. అండ్ ద రాగాస్ సంగ్ ఇన్ దిస్ పీరియడ్ ఆర్ కాల్డ్ పూర్వ రాగాస్. పాడటాన్ని, ఆ రాగాస్ని ఆ టైంలో పాడటాన్ని పూర్వ రాగా అంటారు. ఫ్రమ్ 12 PM to 12 AM ఇది ఉత్తర భాగ్. ఆ 12 PM to 12 AMని ఉత్తర భాగ్ అంటారు. అండ్ ద రాగాస్ సంగ్ ఇన్ దిస్ పీరియడ్ ఆర్ కాల్డ్ ఉత్తర రాగ. 12 AM to 12 PM
టైంని పూర్వ భాగ అంటారు. ఆ టైంలో పాడిన రాగాన్ని పూర్వ రాగ అంటారు. 12 PM to 12 AM టైంని ఉత్తర భాగ అంటారు. ఆ టైంలో పాడిన రాగాన్ని ఉత్తర రాగ అంటారు. ఫర్దర్మోర్ ద సప్తక్ ఆల్సో చేంజెస్ అకార్డింగ్ టు ద పీరియడ్ ఆఫ్ ద డే. సో సప్తక్ అనేది కూడా టైంని బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద పూర్వాంగ్ పీరియడ్ ద సప్తక్ ఈజ్ ఫ్రమ్ సా టు మా. సో ఈ పూర్వాంగ్ పీరియడ్ అంటే 12 AM to 12 PM పూర్వాంగ్ పీరియడ్. అప్పుడు సప్తక్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే సా టు మా, సా రే గా మా అలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ ద కాంట్రరీ, దీనికి విరుద్ధంగా ఇన్ ద ఉత్తరాంగ్ పీరియడ్ అంటే 12 PM to 12 AM సప్తక్ ఎలా చేంజ్ అవుతుందంటే ఈజ్ ఫ్రమ్ పా టు సా అంటే ప ద ని సా అలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద రాగా. ద గ్రాడ్యువల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద రాగా దట్ ఎంఫసైజెస్ ఆన్ వాది, సమవాది అండ్ అదర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద రాగా ఇన్ స్లో టెంపో ఈజ్ కాల్డ్ అండ్ ఆలాప్. సో గ్రాడ్యువల్ ఎక్స్పోజిషన్ అంటే క్రమానుగత ప్రదర్శన. సో ఇవి గ్రాడ్యువల్గా ఎక్స్పోజిషన్ చేసినప్పుడు ఈ రాగాన్ని ఆ ఎంఫసైజెస్ అంటే దాని ప్రత్యేకతను తెలుపుతుంది. ఆన్ వాది, సమవాది అండ్ అదర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద రాగా ఇన్ స్లో టెంపో. దాన్ని స్లో టెంపోలో గ్రాడ్యువల్గా పెంచటాన్ని ఆలాప్ అంటారు. అంటే ఎలా, ఈ ఆలాప్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ సంగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద రాగా అట్ ద టైమ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టిపికల్లీ ఇన్ ద నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్స్. సో ఈ ఆలాప్ అనేది రాగాన్ని బిగిన్ చేసేటప్పుడు పర్ఫామ్ చేస్తారు. క్రమానుగత ప్రదర్శన అంటే అది 1 by 1 స్లోగా టెంపోలో కొంచెం స్పీడ్ అవుతుంది. ఈ ఆలాప్ అంటే ఇట్ ఈజ్ యూజువల్లీ సంగ్ ఇన్ అకారంలో పాడతారు దీన్ని. దట్ ఈజ్ వితౌట్ ప్రొనౌన్సింగ్ ఎనీ సిలబల్. ఏమి ఉచ్చరించరు, ఇంకా ఏ వర్డ్ని, ఏ సిలబల్ని యూజ్ చేయరు. ఓన్లీ యూజింగ్ ద సౌండ్ ఆఫ్ ద ఓవెల్స్. ఏదైనా సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఆలాప్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ చాలా స్లోగా ఉండి తర్వాత స్లోగా ఆ టెంపో ఉంటుంది. అది సాంగ్ బిగినింగ్ అంటే ఏదైనా రాగం బిగిన్ చేసినప్పుడు ఉంటుంది ఆలాప అని ఉంటుంది. సెకండ్లీ ద కాంపోజిషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. సో కాంపోజిషన్ని హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో 2 partsగా డివైడ్ చేశారు. సత్య ఆర్ ముక్త, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కాంపోజిషన్ మ్యాక్సిమం యూజ్డ్. ఈ పార్ట్ అనేది సత్య, ముక్త అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అంతర అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద కాంపోజిషన్, కానీ ఎక్కువ యూజ్ చేసేది ఫస్ట్ పార్ట్ సత్య. సో థర్డ్లీ ద బేసిక్ నోట్ ఇన్ ద ఫాస్ట్ టెంపో ఆర్ కాల్డ్ తానా. స్లో టెంపోలో ఉండేదాన్ని ఆలాప్ అంటారు. ఫాస్ట్ టెంపోలో ఉండేదాన్ని తాన్ అంటారు. దీస్ ఆర్ వెరీ టెక్నికల్ అండ్ షో ద ట్రైనింగ్, ప్రాక్టీస్ అండ్ dexterity in weaving complicated patterns of the notes with variations in rhythm. సో ఈ ఫాస్ట్ టెంపో అనేది తాన్ అంటారు. దీనిలో ఆ ట్రైనింగ్, ఆ ప్రాక్టీస్, ఆ సామర్థ్యము, సామర్థ్యము తెలుపుతుంది. దీన్ని వేవింగ్ కాంప్లికేటెడ్ ప్యాటర్న్ ఆఫ్ ద నోట్స్. ఈ కాంప్లికేటెడ్ ప్యాటర్న్ ఆఫ్ ద నోట్స్ మనకి వాళ్ళ ప్రాక్టీస్ని, ట్రైనింగ్ని తెలుపుతాయి. దీనిలో వేరియేషన్స్ కూడా ఉంటాయి ఆ రిథంలో. స్పీడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ సింగింగ్ తానాస్. ఈ తానాలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే స్పీడ్. సమ్ పర్టికులర్ తానాస్ ఆర్ సంగ్ ఇన్ ద అకార నోట్స్. కొన్ని పర్టికులర్ తానాస్ అనేవి అకార నోట్స్లో పాడతారు. విత్ ఇన్ ద కార్పస్ ఆఫ్ తానాస్ ఏ షార్ట్ తాన్ ఆఫ్ 3 or 4 notes ఈజ్ కాల్డ్ ముర్కి. ఈ షార్ట్ తాన్ 3 or 4 నోట్స్తో ఉండేదాన్ని ముర్కి అంటారు. These are sung very fast and require considerable musical
స్కిల్స్ ఫ్రమ్ ద సింగర్. ఎక్కువ నైపుణ్యం ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫాస్ట్గా ఇది తాన్ అనేది పాడగలరు. లాస్ట్లీ, డ్యూరింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద మ్యూజికల్ పీస్, ఆర్నమెంటేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అలంకార. సో ఈ కాంపోజిషన్లో లాస్ట్ మ్యూజికల్ పీస్ ఏంటంటే అలంకార. ఇది ఒక ఆర్నమెంట్, ఒక ఆభరణం లాగా ఉంటుంది ఆ మ్యూజిక్ ఫామ్కి, ఆ కాంపోజిషన్కి. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ మెలోడిక్ ప్రజెంటేషన్. ఇది ఒక నిర్దిష్ట శ్రవ్యమైన ప్రదర్శన. ఇన్ సక్సెస్ సక్సెషన్ ఇన్ విచ్ ప్యాటర్న్ ఈజ్ ఫాలోడ్. సో దీనికి ఈ స్పెసిఫిక్ మెలోడిక్ ప్రజెంటేషన్కి ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ద కాంబినేషన్ ఆఫ్ నోట్స్ స, రి, గ, గ, మ, ప, మ, ప, ద ఎక్సెట్రా. సో స, రి, గ అనే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ గా నుంచి స్టార్ట్ అవుతుంది, గ, మ, ప. నెక్స్ట్ మా నుంచి స్టార్ట్ అవుతుంది, మ, ప, ద. ఇక్కడ 1 లెటర్, ఇక్కడ 2 లెటర్స్ తీసుకుంటున్నారు. సో అలా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు ఈ అలంకారాలో. ఇన్ దీస్ కాంబినేషన్స్ వి సీ అన్ అలంకార ఇన్ విచ్ 3 notes ఇన్ సక్సెషన్ ఆర్ యూజ్డ్ ఈచ్ టైమ్. సో దీంట్లో మనం ఏం చూస్తారంటే 3 notes అనేవి యూజ్ చేస్తారు ఈ అలంకారాల్లో వరుసగా. నెక్స్ట్ ఈ తట్ కానీ ఇవన్నీ ఫామ్ చేయడానికి, తాన్ కానీ ఫామ్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ తబలా. దిస్ ఇస్ తబలా. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, తట్, రాగా. ఈ డిఫరెన్సెస్ చూద్దాం తట్కి రాగాకి. ఆరిజిన్, దీస్ ఆర్ స్కేల్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ 12 స్వరాస్. రాగాస్ బిలాంగ్ టు ద జనర్ ఆఫ్ తట్స్. సో ఈ రాగాస్ అనేవి తట్స్ నుంచి ఫామ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ నోట్స్, తట్ మస్ట్ హ్యావ్ 7 notes ఇన్ ఇట్. తట్కి 7 notes ఉండాలి. రాగా మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 5 notes ఇన్ ఇట్. రాగాకి 5 notes ఉండాలి. టైప్స్ ఆఫ్ నోట్స్, తట్ ఓన్లీ హ్యాస్ ఆరోహ ఆర్ అసెండింగ్ నోట్స్. రాగా మస్ట్ హ్యావ్ ఆరోహ అండ్ అవరోహ నోట్స్, బోత్ నోట్స్. మెలోడీ, ఇట్ ఈస్ నెససరీ ఫర్ తట్ టు బి మెలోడియస్ యాజ్ దే ఆర్ నాట్ సంగ్. తట్ అనేది పాడలేరు, సో ఇది మెలోడియస్గా ఉండాలి. రాగాస్ ఆర్ సంగ్ అండ్ హెన్స్ దే నీడ్ టు బి మెలోడియస్. రాగాస్ అనేవి పాడతారు, సో అవి మెలోడియస్గా ఉండాలి. ఇంపార్టెంట్ నోట్స్, తట్స్ డస్ నాట్ హ్యావ్ వాది అండ్ సమవాది. ఈ తట్స్ అనే వాటికి వాది సమవాది ఉండవు. రాగాస్ హ్యావ్ వాది అండ్ సమవాది. రాగాస్కి వాది సమవాది ఉంటాయి. నేమింగ్, తట్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద పాపులర్ రాగాస్. రాగాస్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఎమోషన్ ఎవోక్. రాగాస్కి ఏ ఎమోషన్ అయితే వస్తుందో దాన్ని నేమ్ పెడతారు రాగాస్కి. తట్స్కి ఆ రాగా పాపులారిటీని బట్టి నేమ్ పెడతారు. సో నెక్స్ట్ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.